అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన యొక్క మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక శుభదినాన్ని దేవుడు మనందరి జీవితాలు అనుమతించి మరలా ఆన్లైన్ ప్రేయర్లు అటెండ్ అవ్వడానికి దేవుడు మన ఇళ్ళలో చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు గొప్ప నామానికి మహిమ. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు, రవి బ్రదర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల ప్రభువా, దేవాది దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమైంది తండ్రి. నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం ప్రభువా, దయగల తండ్రి. ఈ దినమంతయు ప్రభువా నీ కృపల మమ్మల్ని కాచి అయా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్న విధానం కొరకే నీ కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభువా మీరు దిగండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి. నీ ఆత్మను నడిపింపు దయచేయండి ప్రభా. మాతో మాట్లాడండి యేసయ్యా. నీకు మమ్మల్ని సంపూర్ణంగా మార్చండి, సరిచేయండి ప్రభా. నీకే వందనాలైనా నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి పరిశుద్ధుడా. నీకే వందనాలు దేవా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. ఈ ఆన్లైన్ ఆరాధన అంతటినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మీరే తండ్రి మాతో మాట్లాడి ప్రభా మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. గొప్ప కార్యాలు, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. సజీవుడు అయిన దేవానికే వందనాలు, సంపూర్ణుడు అయిన దేవానికే వందనాలు నాయన. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని కూడా సంపూర్ణులుగా మార్చండి అయ్యా. నీకే వందనాలు. నీ స్వరూపంలోకి మమ్మల్ని మార్చండి. గొప్ప దేవానికే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. నీ కృపలో భద్రపరచండి. ఏ అనారోగ్యం లేకుండా ప్రభా స్వస్థపరచండి. కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. సైతాన్ మంత్రాలు, చీకటి శక్తులన్నీ బంధించండి నాయన. సేవకు వెళ్ళి ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభా నీ కృపలో భద్రపరచండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఎవరు ఎలాంటి అక్ర అవసరత కలిగి ఉన్నారో, ఎలాంటి బాధ గుండా వెళ్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దర్శించి ఒక శ్రమ నుంచి, బాధ నుంచి విడిపించి ప్రభా నువ్వే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నా తండ్రి దేవా. నీకే వందనాలు. ఇలా ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా జాయిన్ కావాల్సిన అందరూ జాయిన్ అవుటకు నీ కృప దయచేయండి. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ ఆరాధన అంతటిని ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరే ఆత్మ నడిపింపు దయచేసి మీరే మమ్మల్ని బలపరచమని, వాక్యం ద్వారా మాట్లాడమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకోండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మన మధ్యలో రవి బ్రదర్ గారు పాట పాడతారు. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, సమీపించరాని తేజస్సునందు
వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివి. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరలోనే ప్రచురింప ఏర్పరచుకుంటివి. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరలోనే ప్రచురింప ఏర్పరచుకుంటివి. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. మాస్టర్ ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రార్థించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు పరిశుద్ధురగు తండ్రి, సర్వోన్నతులకు మా దేవ, మీకు వదనాలు కృతజ్ఞతలనైనా. ఈ ఉదయం నుంచి ఇంతమంది కాచి కాపాడి సురక్షితంగా, ముఖ్యంగా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని, మీ వాక్యాన్ని వినే అవకాశాన్ని, మీ శరక్తంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు, మమ్మల్ని సంపూర్ణంగా స్వస్థపరిచి ఉజ్జీంపజేసినందుకు మీకు ఎంతో వదనాలనైనా. ఓ ప్రభువా, చీకటి నుంచి వెలుగులో మనం నడిపించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాము. మరి విశేషంగా ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నైనా మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. నూతనంగా అందులోని వాక్యాలని సత్యాన్ని గ్రహించి దాన్ని అవలంబించుకొని దాన్ని సంపూర్ణంగా స్వీకరించి
ఓ ప్రభువా మా జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారా అన్నిట్లకు వాటిని తనిమలిచి చూచి ఎరిగిన వారి వలె ప్రకటించలాగా మనందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాము. వింటున్న వారందరి జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగించండి, స్వతంత్రం జరిగించండి, కుటుంబంలో శాంతి సమం దయచేయండి. ముఖ్యంగానైనా మీరు అక్కడ సమీపిస్తుండగా మనందరినీ సిద్ధపరచండి. ఓ ప్రభువా మీ పరిచయలో మనల్ని అనేక ప్రాంతాలు నడిపించి అనేకలను మీ చేత నడిపించే సేవకులుగా మనం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. నిర్లక్ష్యమైన జీవితం నుంచి విడుదల దయచేయండి. అమితమైన ఓ ప్రభు మీ యొక్క సహవాసంలో మేము ముందుకు పోలాగన ఎక్కువ మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ మీతో సంభాషించి మీ స్వరాన్ని విని ముఖాముఖిగా మిమ్మల్ని చూసే భాగ్యాన్ని యోగ్యతని మాకందరికి దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మార్చి 8వ తారీఖు 2026వ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి మనం ఉంటుంది బబులోను కాలం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ క్యాలెండర్, ఆ డేట్స్. కాబట్టి మతపరమైన జీవితము బబులోనికి సాదృశ్యమని, ఈ లోకాతీతమైన జీవితము బబులోనికి సాదృశ్యమని, ముఖ్యంగా ఆడంబరమైన జీవితం, నాకేమి కాదులే, నాకు ఎటువంటి ఉపద్రవం నా మీదకి రాదులే అని ధీమాగా ఉండే జీవితం బబులోనికి సాదృశ్యం అనేసి నేను అమాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అని ఆస్తి అంతస్తులు సంపాదించుకుంటూ అందులో సమయాన్ని గడిపే వారి జీవితానికి సాదృశ్యం. కానీ ఒక్క క్షణంలోనే అవన్నీ కంటి ఎదుట అవి మాయమైపోయే కాలం. కాబట్టి బబులోనులో నుండి పారిపోవుడి, దానికి పట్టిన దుస్థితి మీకు రాకుండా జాగ్రత్త పడుడి. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు మనము అనేక పర్యాలు ధ్యానిస్తా ఉన్నాం. ఈ దినము పరమ యెరూషలేము అన్న అంశం గురించి క్లుప్తంగా కొంతసేపు మనం ధ్యానిస్తాము. పెళ్లి కుమార్తె, పరమ యెరూషలేము అంటే పెళ్లి కుమార్తె కదా. కాబట్టి బైబిల్లోని కొన్ని విషయాలు మనం ఈ దినం చూస్తాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ముగించుకున్నాం పోయిన వారం వరకు. మొదటి వచనం, అంతటి నేను క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశంను మొదటి భూమియు గతించిపోయాను, సముద్రంను ఇకను లేదు. ఒక్క నిమిషం. అంతటా నేను క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశంను మొదటి భూమియు గతించిపోయాను, సముద్రంను ఇక లేదు. కాబట్టి మూడు చిహ్నాల గురించి మనం దీర్ఘంగా ధ్యానించినాము పోయిన వారం వరకు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, తర్వాత మొదటి ఆకాశము మొదటి భూమి అంటే పాత ఆకాశము పాత భూమి అని అర్థం. మొదటి ఆకాశము మొదటి భూమి ఎటువంటిది, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఎటువంటిది, ఇవన్నీ సృష్టికి సంబంధించిన విషయాలని మనం ధ్యానిస్తున్నాము. దేవుడు ఈ సృష్టిని ఆరంభించినప్పుడు అంతా బాగున్నది అన్నాడు కదా. కానీ అది క్రొత్తది ఎందుకు పాతది అయిపోయింది, పనికిరాని దానిలాగా అయిపోయింది అన్న విషయాల గురించి మనం అనేక పర్యాలు ధ్యానించిన వాళ్ళమే. ముఖ్యంగా ఆదమ వాళ్ళు పాపం చేసినాక ఈ సృష్టి పట్టబడింది అని మనం చూస్తా ఉన్నాం. సృష్టిని ఆధీనంలో ఉంది, అందుకు అది విజృంభిస్తూ ఉంటది. ఎక్కడ చూసిన తుఫాన్లు, ఎక్కడ చూసిన భూకంపంలు, ఎక్కడ చూసిన కరువు, తర్వాత వేడి పెరిగిపోతా ఉంది. క్లైమేట్ చేంజ్ అంటాం కదా ప్రపంచాత్మకంగా. ఈ సృష్టి భక్తి పరంగా తారుమారైతుందన్న విషయాన్ని మనం చూస్తాను. ఆత్మీయ స్థితిలో వీటిని అర్థం చేసుకుని మనం ప్రయత్నించినాం. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నప్పుడు ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించిన వారి జీవితాలకు సాదృశ్యం. ఆకాశవాసులు భూనివాసులు అన్న విషయం. భూనివాసులు సగం సత్యం సగం అబద్ధం ఉండేవారు, ఆకాశవాసులు సంపూర్ణంగా సత్యాన్ని గ్రహించి ఆయన కొరకు జీవించేవారు అన్నట్టు. వారికి ఎక్కువ ప్రయాసం, వారి ప్రయాసము ఎక్కువ దేవుని వాక్యాల విషయంలో, దేవుని గురించి తెలుసుకోవాల్సిన విషయంలో, పరలోకపు దర్శనాలు, పరలోకపు యాత్ర, పురాతనమైన భక్తులతో సంభాషించడము, దేవదూతులతో సంభాషించడం, ఇటువంటి ఆసక్తి వాళ్ళకి. నివాసులకి ఏంటంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో ఉద్యోగం చేసుకోవాలా, కర్తవ్యాలు నెరవేర్చుకోవాలా, కుటుంబాన్ని పోషించుకోవాలా, టైం దొరికినప్పుడు కొంచెం ప్రార్థనలు కూర్చోవాలా, అదన్నట్టు. కాబట్టి సంపూర్ణంగా ప్రత్యేకంగా ఈ లోకం నుంచి వేరుపడి జీవించే జీవితంని ఆకాశవాసుల జీవితంతో పోల్చబడినట్టు మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఆదామవ్వలు పాపం చేసినారో ఈ సృష్టి మీద వారి అధికారము దృష్టిని అనుగ్రహించబడింది.
వాడు దొంగిలించిండు రీతిగా చెప్పాలంటే వీళ్ళ దగ్గర నుంచి మహిమ. అయితే అవి తిరిగి మనుషులకి ఇవ్వడానికి మన ప్రభు ఈ లోకాలకు వచ్చిన విషయం మనకి గ్రహిస్తాం. కాబట్టి పాతవి గతించినప్పుడు సమస్తం కృతమైన అంటే అది కేవలం మన ప్రభు తప్ప ఎవరు కూడా వాటిని నూతన పరచలేదన్నట్టు. కాబట్టి మొదటి ఆకాశం మొదటి భూమియో గతించిపోయాను అన్న విషయం వరకు కూడా మనం చూస్తాము యెషయా గ్రంథంలోని వాక్యాల నుంచి. సముద్రము ఇక లేదు అంటే సముద్రము అనేది ఆత్మీయ దృష్టిలో చూస్తే అందులో ఉండే జీవులు, అందులో ఉండే ఆత్మీయ చీకటి శక్తులు బహు భయంకరమైనవి అన్నట్టు. వాటి ద్వారానే అన్ని రకాల సమస్యలు ఈ లోకంలోకి వస్తూ ఉంటాయని. ఎందుకంటే సముద్రపు దురాత్మలు మనుషులను పట్టినాయి అంటే వాటి నుంచి బయటికి రావడం చాలా కష్టం అన్నట్టు. ఎందుకంటే మొదటి నుంచి ఉన్న నీళ్ళు అవి, అంటే అక్కడ ఉన్నాయి మొదటి నుంచి దురాత్మ శక్తులు. ఇవన్నీ జలప్రలయంలో ఆ యొక్క నెఫిలీలు అనే వారి ఆత్మలు, ఆ నెఫిలీలు అనే వారి శరీరాలు నాశించిపోయినాయి, కానీ వారి ఆత్మలు మటుకు ఇక్కడే ఉండిపోయినాయి. వారి తండ్రులైన ఆ యొక్క పడిపోయిన దేవదూతలు మటుకు కటిక బిలంలో చీకటి గల స్థలంలో వాళ్ళందరినీ బంధించి పెట్టిండు మిఖాయిలు దేవదూత. కానీ వారి పిల్లలు అంటే నెఫిలీల ఆత్మలు మటుకు ఇక్కడ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి అవి. అయితే ఈ సముద్రంలో ఉండే ఈ ఆత్మలు బహు భయంకరమైన ఆత్మలు అవి. మత్స్య కన్యకలని సాదృశ్యంగా చెప్తాం. దాగోను దేవత, జెసబేలు దేవత, బాబేలు దేవత, ఇవన్నీ సముద్రానికి సంబంధించిన విషయాలు, జీవులు అన్నట్టు. ఇవి బహు భయంకరమైనవి. ఎందుకంటే ఈ బయలు దేవత గాని, మెలెకు దేవతనే గాని, అషయరాతు దేవత గాని, లేక ఆకాశరాణి అంటారు మనము. ఈ దేవతలన్నీ బహు కఠినమైన దేవతలు, ఆ సముద్రానికి సంబంధించినవి. ఇవన్నీ మనుషుని విడదీయడము, భార్యాభర్తలను విడదీయడము, భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు చిచ్చులు పెట్టడము, సమాధానం లేకుండా, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా, యవనస్తులను యవన స్త్రీలను పడివేయడము, పాపంలో అపవిత్రమైన జీవితము, వ్యభిచారానికి సాదృశ్యం. వ్యభిచారంలో నడిపించే ఈ ఆత్మలు అన్నట్టు. ఇవి బహు డేంజర్ ఆత్మలు అన్నట్టు. వాటి మీద మనకి అధికారం పొందుకోవాలంటే మనం బహుగా నలుగగొట్టబడ్డ జీవితము, ప్రార్థన జీవితం, ఉపవాస జీవితం ఉంటేనే కానీ మనం వాటి మీద విజయం పొందలేము. పాపం మీద విజయం పొందలేము. పాపం అనేది ఒక జీవి అని మనకు తెలుసు, అదొక ఆత్మ అని తెలుసు మనకి. పాపం పట్టుకుంటుంది, అది పొంచి ఉంటుంది ఎవరిలోకి దూరాలి అనేసి. ఎందుకంటే అదొక దురాత్మ. కాబట్టి పాపంని అసహించుకున్నప్పుడు అది మన దగ్గరికి రాదన్నట్టు. అంటే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించినప్పుడు అది మన దగ్గర రాలేదన్నట్టు. కానీ అది మటుకు ప్రయత్నిస్తూ ఉంటుంది మనలోనికి రావడానికి. మనం మటుకు వాటికి ద్వారాలు తెరవద్దు. ఎందుకంటే ప్రభు అంటాడు, తండ్రి కైనుతో గడప అది పొంచి ఉంటుంది, నువ్వు దానికి అవకాశం ఇస్తే అది నీ దగ్గరికి వస్తుంది అనేసి. కాబట్టి మనం గడప అంటే తలుపు మూసి పెట్టుకోవాలా, డోర్స్ మూసి పెట్టుకోవాలా. సముద్రపు దుష్ట ఆత్మలకి, లేక మత్స్య అంటే లేక ఏమంటాం నీటి ఆత్మలు అవి. నీటి దగ్గర అంటే చాలా పవర్ఫుల్ అన్నట్టు. నీటి దగ్గర ఉండే ఆత్మలు అవి లాగేసుకుంటాయి నీళ్ళలోకి, మరణానికి దారితీస్తాయి అన్నట్టు. అంత భయంకరం అన్నట్టు. తర్వాత నీటి దగ్గర చూస్తే మనుషులకు ఆకర్షణీయంగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే అవి చూడడానికి బాగుంటాయి. అలలు సముద్రంలోకి పోయి ఆడుకోవాలని అనిపిస్తుంటారు చాలా మంది. అనేక మంది అలా నశించిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అవి చాలా డేంజరస్ ఆత్మలు. బాయిలలో ఉండే ఆత్మలు, నీటి బావులలో ఉండే ఆత్మలు, ఇవన్నీ బహు డేంజరస్ అన్నట్టు. కానీ రెండవది ప్రకృతి పరంగా చూస్తే సముద్రం ఇకన లేదన్నప్పుడు, సముద్రము ఈ లోకాన్ని ఒకప్పుడు ఒకటే దేశంలాగా ఉండే ఈ యొక్క ప్రపంచాన్ని పాయలుగా చేసినట్టు మనం చూస్తుంటాం. ప్రతి దేశానికి చుట్టూ నీళ్లు ఉండడము, ఒక దేశాన్ని ఇంకో దేశాన్ని వేరుపరిచినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సముద్రము మనుషుని విడదీసేది అన్నట్టు. అది ఇక లేదు అంటే అందరూ ప్రభునందు ఐక్యపరచబడిన వారు అన్నట్టు. రక్షింపబడ్డ వారందరూ ఐక్యపరచబడ్డవారు అన్నట్టు. కాబట్టి వారికి ఇంకా సముద్రం అవసరం లేదన్నట్టు. సముద్రం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ టైం అలా విడిపోవడం అంటూ ఉండదు అన్నట్టు. నోవా కాలంలో, జలప్రలయం కాలంలో ఆ జలము ప్రపంచంలో మొత్తం భూమిని చేసినప్పుడు, జీవరాశి అందరూ చనిపోయినప్పుడు, ఆ కాలంలో ఈ భూమి విభజించబడింది అన్నట్టు. విభజించబడి ఖండాలుగా ఏర్పడ్డాయి. ఆసియా ఖండం అని, ఐరోపా ఖండం అని, ఆఫ్రికా ఖండం అని, దాని తర్వాత ఆస్ట్రేలియా అని, అంటార్కిటికా అని, యాక్రోడిస్ అని ఒకటి ఉంటుంది, జ్ఞాపకానికి వస్తుంది నాకు. దాని తర్వాత అమెరికా అని, ఇట్లా అన్ని పలు రకాల ఖండాలు ఉన్నాయి.
వాటి మధ్యలో నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఒకటే ముక్కలాగున్న భూమి అనేకమైన ఖండాలుగా విభజించబడింది. కాబట్టి సముద్రము విభజించేది ఇక అవసరం లేదు. ఒకసారి అందరము పగులకు వచ్చినాక విభజించే సముద్రంతో మనకు పని లేదన్నట్టు. పైగా అందులో ఉండే చీకటి శక్తులు సాదృశ్యమైనవి కాబట్టి అవి ఇక ఉండవు అన్నట్టు. కృత ఆకాశం కృత భూమిలో దుష్ట ఆత్మలు ఉండవు. అదొక ఆత్మీయ సత్యం. తర్వాత మరియు 2వ వచనం చూడండి. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చటం చూచితిని. ఇది బహు కష్టతరమైన వాక్యము. ఎందుకంటే ప్రపంచమంతటా ప్రతి సంఘం ఆల్మోస్ట్ 99.9% సంఘాలు సంఘము ఎత్తబడుట అన్న అంశం గురించి అంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు అన్నట్టు. దాన్ని వాక్యాన్ని పోల్చి చూడమని చెప్తే బైబిల్లో వాక్యం లేనప్పుడు దాన్ని ఎట్లా స్వీకరిస్తారని నేను ప్రశ్నిస్తూ ఉంటాం కదా. మనం బైబిల్లో ఎక్కడ ఒక్క అవకాశం లేదు దానికి సంబంధించి. శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుందని ఒక్క వాక్యం లేదు. శ్రమల గుండా సంఘం పోతుందనే ఉంది వాక్యం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అని మన ప్రభువే దాని నోటి ద్వారా చెప్పినాడు కదా. ఆ దినముల శ్రమ అంటే మహాశ్రమలు ముగించినాకనే మన ప్రభు లోకాలకి రావడం అనే విషయం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 2వ వచనంలో నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు. అంటే ఈ యెరూషలేము అనేది ఒక పరిశుద్ధ పట్టణము. అది ఒక పెళ్లి కుమార్తె అని చెప్పబడుతుంది ఇక్కడ. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని నుండి దిగి వచ్చిన చూచితిని. అయితే వీటికి సంబంధించిన ఆత్మీయ సత్యాలు బహుగా మనం చూస్తూ ఉంటాం, కానీ కొంచెం కష్టమే స్వీకరించడం. పెళ్లి కుమార్తె భూమి మీద నుంచి పైకి పోతుందా లేక పైనుంచి క్రిందికి వస్తుందా అనేది ఒక సవాలు. ఇక్కడ మటుకు మనం చూస్తున్నాము నూతనంగా మార్చబడితేనే కదా కొత్త ఆకాశము క్రొత్త భూమిగా మార్చబడితేనే అది నూతనమైంది అయిపోతుంది. కాబట్టి నూతనమైన యెరూషలేము అంటే దేవుని స్థలము, లేక దేవుని పట్టణము. అంటే దేవుని పట్టణము అంటే దేవుని బిడ్డలు నివసించేది. కాబట్టి ఇక్కడ పాత నిబంధన పుస్తకాలు కూడా మనం చూస్తాము యెరూషలేమును, ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు తన భార్యగా ఏర్పరచుకున్నాడని. కానీ ఇక్కడ నూతనమైనది అన్నప్పుడు పాతవి గతించినాయంటే పాతది ప్రకృతి పరమైంది, కొత్తది ఆత్మీయమైంది. కాబట్టి నూతనంగా మార్చబడ్డ ఈ యొక్క పెళ్లి కుమార్తె ఎట్లా ఉందంట? పరిశుద్ధ పట్టణము ఎక్కడి నుంచి వస్తుంది? ఆశ్చర్యం చూడండి. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె. కాబట్టి అలంకరింపబడడం అంటే పరిశుద్ధమైన జీవితము, వాక్యానికి విధేయత కలిగించే జీవితము, దాని తర్వాత ప్రభుని పోలి నడుచుకున్న జీవితం, ప్రభుని ధరించుకున్న జీవితం, నీతి సూర్యుని ధరించుకున్న జీవితము, క్రీస్తుని పోలి నడుచుకోవడము, క్రీస్తుని ధరించుకోవడము, అలంకరింపడడం అంటే పరిశుద్ధమైన జీవితము, విధేయత కలిగిన జీవితము, ఇంత నిష్కలంకము, అపవిత్రత ఎటువంటి లేని జీవితము. అవి మనం చూస్తాం 2 కొరింథీయుల రాసిన పత్రికలో వాటికి సంబంధించినవి. దాని తర్వాత సిద్ధపడడం చూడండి. ఎక్కడ సిద్ధపడుతుందంటే పరలోకంలో, భూమి మీద కానీ కాదు. ఇవి కొన్ని బహు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనం గతంలో విన్న వాక్యాలు వేరే. గతంలో ఎక్కడెక్కడో వింటా ఉన్నాము, ఎవరెవరో చెప్తుంటే విన్నాము. అంటే మళ్ళీ వాళ్ళు చెప్పింది అబద్ధమా అంటే మనం తిరుపట్లం కాము. కానీ పోల్చుకున్నప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే కునికి నిద్రించడం అంటే అబద్ధ బోధన ఆచరించే వాళ్ళు నిద్రిస్తారు. ఎందుకంటే అది మత్తు, ఎందుకంటే అది పులిసిపోయిన ద్రాక్షరసం. చూడడానికి ద్రాక్షరసం లాగానే ఉంటుంది, అంటే మర్మం లాగానే ఉంటుంది. ద్రాక్షరసం అంటే వాక్యాన్ని సత్యాన్ని బయట తీసుకొచ్చే ఆత్మీయ జీవితం. కాబట్టి ద్రాక్షరసము పులిసిపోతే ఏమవుతుంది చెప్పండి? అది మోసకరమైంది అన్నట్టు, మత్తుకు సంబంధించింది అన్నట్టు, నిద్ర పుచ్చేది అన్నట్టు. కానీ ఎప్పుడైతే నువ్వు మేల్కుంటావో ఆ ద్రాక్షరసం నుంచి నువ్వు కొత్త ద్రాక్షరసానికి అలవాటు పడతావో అలా ఎప్పటికి కూడా తిరిగి పాదానికి పోవు అన్నట్టు. అది సిద్ధపడడం అన్నట్టు. కాబట్టి నువ్వు ఎట్లా సిద్ధపడతావు అంటే మేల్కోవాలా, పాయింట్ నెంబర్ 1.
ప్రతి అబద్ధ బోధ నుంచి బయటికి రావాలా మేల్కోవడం అంటే. రెండవదిగా మేల్కొని ఆ యొక్క సత్యాన్ని స్వీకరించి, మూడవదిగా దాన్ని అనిపించాల. అంటే ఇప్పుడు మీరు వింటున్నారు, ఉదాహరణకి మీరు ఇదే వాక్యాన్ని పోయి చెప్పగలరు అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే అది సరిగా సిద్ధపడకపోతే మీరు దాన్ని చెప్పలేరు అన్నట్టు. ఎవరు ఇంకేదైనా ప్రశ్న ఇస్తే మీరు స్టేజ్ మీద మీ పరిస్థితి ఏంది? వాటిని అంటే సరైన విధానంలో వాటిని మనుషులకు చూపించాలంటే మనం సిద్ధపడాలా. కాబట్టి యేసు ప్రభువుకి సంబంధించిన విషయాలలో అన్నిటి విషయాలలో నువ్వు సరైన జ్ఞానం కలిగిన వాడవు కలిగిన వారితోనే కానీ నువ్వు సిద్ధపడిన వాడవు, సిద్ధపడిన దానవు కావన్నట్టు. సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే ఇంకా నువ్వు తయారు కాలేదన్నట్టు. పెళ్లి కుమార్తెలాగా ఇంకా తయారెత్తున్నావా, ఇంకా తయారులో అని అంటారు కదా. ఇంత లేట్ అయిపోతుంది, టైం అయిపోతుంది, ఇంకా తయారగలదా, ఇంకా తయారగలదు అంటారు. అర్థం ఏంటంటే నువ్వు ఇంకా మార్పు చెందలేదన్నట్టు. కాబట్టి సంపూర్ణంగా ఎక్కడ మార్పు చెందుతామంటే భూమి మీద ఉన్నంత వరకు నువ్వు మార్పు చెందవు. పెళ్లి కుమార్తె సిద్ధపడాల్సింది పరలోకమందు దేవుని యొద్ద నుండి రావాలా. చూడండి, అక్కడ పెళ్లి కుమార్తె వల్లే సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నుంచి చెప్పింది. అంటే దేవుని సన్నిధులనే పరలోకంలోనే సిద్ధపడితేనే కానీ నువ్వు పెళ్లి కుమార్తెలాగా తయారు కాలేవు సంఘం అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ ఒక్క విషయం గురించి క్లుప్తంగా నేను చూపించి నెక్స్ట్ వీక్ పెళ్లి కుమార్తెకి సంబంధించిన వాక్యాలన్నీ మీకు నేను చూపిస్తాను. అసలు దేవుడు ఎందుకు పెళ్లి కుమార్తెగా సంఘాన్ని ఏర్పరచుకున్నాడు, దాని తర్వాత పరలోకమంతలో దేవదూతలకి ఈ పెళ్లి కుమార్తె ఒక ఆశ్చర్యకరమైన విషయం అన్నట్టు. ఎవరు ఈ పెళ్లి కుమార్తె అని ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నట్టు. ఫస్ట్ టైం వాళ్ళు ఏం చేశారు దేవదూతలు, ఈ దేవుడి కుమారుడు ఎవరు, మాకు పరలోకంలో కూడా కనిపించలేదు, ఎందుకంటే ఆయన ప్రభులో తండ్రిలో ఉన్నాడు, ఏకమై ఉన్నాడు కాబట్టి అక్కడ కనిపించలేదు. మన ఆయన తండ్రిని కూడా చూడలేకపోయినారు వాళ్ళు ఎవరు కూడా. ఏ దేవదూత చూడలేకపోయింది. ఎందుకు? ఆయనని చూడడం బహు కష్టం అన్నట్టు. వెలుగుమయం, ఆయన అగ్ని కదా, అగ్ని దేవుడైన, దహించు అగ్ని దేవుడైన ఆయన చూడలేరు అన్నట్టు అగ్నిని. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్న కెరూబులు వాళ్ళ ముఖాలు కప్పుకునే వాళ్ళు రెక్కాలతో. వాళ్ళ ముఖాలు కప్పుకొని దివారాత్రమైన సంధిలో ఆయనకు పరిచయం చేసేవాళ్ళు అన్నట్టు. అంటే అంత వేడి ఉండేవాడు అన్నట్టు మన ప్రభు. కానీ ఈయనని ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూడలేదు. ఈయన ఏ రీతిగా పుట్టబోతున్నాడు, తన కుమారుని ఎట్లా చూడాలనేసి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూసిన దేవదూతలు మన మత్తయి సువార్తకు వస్తేనే ఆ దేవదూతలు ఆయన చూసి సంతోషించినట్ట మొట్టమొదటిసారి సృష్టిలో. అక్కడ మనం చూస్తాం వాక్యం, అది క్రిస్మస్ పండగ కాలంలో చూస్తాం ఆ వాక్యాలు యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏముందంటే పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగి వచ్చట చూచి తిని. ప్రియుడైన యోహాను అంటాం కదా మనము. బాప్తిజం ఇచ్చి యోహాను వేరే, ప్రియుడైన యోహాను వేరే. అంటే యోహాను భక్తుడు, దేవునికి ప్రియమైన శిష్యుడు అన్నట్టు. ఆయన చూస్తున్నాడు ఈ యొక్క దర్శనాన్ని. దాని తర్వాత ఒక వాక్యము, ఇవన్నీ బహు ఆశ్చర్యకరంగా మనకి రాయబడ్డాయి కదా. చూడండి ఒకసారి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి 9వ వచనం. ఇందుని గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచనో. ఆశ్చర్యం కదా. సృష్టి ఆరంభం మొదలుకొని దేవుడు కొన్ని విషయాలు మన కొరకు సిద్ధపరిచాడు. ఎవరి కొరకు? ఆయనని ప్రేమించే వారి కొరకు. ఆయననే ప్రేమించేవాడు కదా. కాబట్టి ఆయనని మనం ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఏవి సిద్ధపరచనో సృష్టి ఆరంభం మొదలుకొని, అవి కంటికి కనబడలేదు కానీ సిద్ధపరిచిండు. అదే రీతిగా చెవికి వినబడలేదు కానీ స్వరం ఉన్నాయి, అవి శబ్దం ఉన్నాయి. మనుష్య హృదయం నాకు గోచరము కాలేదు, అంటే అవగాహన శక్తే లేదు మనకి, దాన్ని అర్థం చేసుకోలేదు చదివినా కూడా. అని వ్రాయబడి ఉన్నది
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. కాబట్టి కనిపించనివి, వినిపించనివి, అర్థం కానివి 3 పాయింట్లు ఇక్కడ. కనిపించనివి, వినిపించనివి, అర్థం కానివి. ఈ 3 విషయాల గురించి ఇక్కడ రాస్తున్నాడు. అవి మనకి తన ఆత్మ ద్వారా అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వారికి ఇవి ఖచ్చితంగా బయలుపరచబడాల్సిందే. కానీ చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకున్న ఎందుకు వీటిని గ్రహించలేకపోతారంటే పరిశుద్ధాత్మని ఈ చోటి వాళ్ళ పాయింట్ నెంబర్ 1. పరిశుద్ధాత్ముడు వారిని నడిపించాలా అంటే మనం నేను సిద్ధంగా కూడా నడిపించాను, అప్పుడే నడిపిస్తాడు, లేకపోతే చూపించాడు. తర్వాత పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా, బాధపడకుండా బహుగా జాగ్రత్తగా మసలుకోవాలా. ముఖ్యంగా పరిశుద్ధమైన జీవితం అవసరం మనకి. విధేయత కలిగిన జీవితం అవసరము, తగ్గింపు జీవితం అవసరము. ఆయన సన్నిధిని ప్రభు జాగ్రత్తగా భయంతో వణుకుతూ ఉండాలా. అది పాయింట్ మనం ఇక్కడ చెప్తున్నాం. అప్పుడే వీటన్నిటిని నీకు నాకు చూపించగలడు దేవుడు. కాబట్టి అవి 3 విధాలుగా కనిపిస్తున్నాయి. కంటికి కనపడివి అంటే ఉన్నాయి కానీ కళ్ళకి కనిపిస్తలేవు. తర్వాత స్వరం వినిపిస్తుంది కానీ చెవికి మన వీళ్ళకి వినపడుతున్నాం. ఎందుకంటే ఈ చెవులకు అవి వినిపించవు, నీ ఆత్మీయ చెవులకి అవి వినిపిస్తూ ఉంటాయి. తర్వాత నీకు అది గోచరం కావట్లేదు అంటే నువ్వు అర్థం చేసుకునే స్థితిలో నీ హృదయంలో అటువంటి అవగాహన శక్తి లేదు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటేనే కానీ ఈ మర్మాలను నువ్వు చూడలేవు, అసాధ్యం అన్నట్టు. ఇవి వినలేవు. ఆయన స్వరం వినాలా, ఆయనని చూడాలంటే ముఖాముఖిగా. కొంతమందికి జీవితాంతం ప్రయాసమే, కొంతమంది బహు త్వరగానే చూసేస్తూ ఉంటారండి. కొంతమంది బాల్యంలో చూస్తారు, కొంతమంది యవన కాలంలో చూస్తుంటారు, కొంతమంది వృద్ధాప్య కాలంలో చూస్తూ ఉంటారు, కొందరు బహు తరచుగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ తెలిసిపోయింది విధానం. ముఖం కనిపించకపోవచ్చు, వెలుగు కనిపిస్తుంటుంది. ఆయన శరీరము, ఆకారము, వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ఆయన పలు విధాలుగా చూపించుకుంటాడు తన గురించి తను. ఆయనని చూడాలంటే రూపాంతర అనుభవంలోకి పోతేనే కానీ నువ్వు చూడలేవు. ఎందుకంటే ఆయన చూసి ఎవరు బతికుండలేదు. అంటే చచ్చిన వాడే చూడగలడు. అంటే పాపపు నియమాలు నీలో చనిపోవాలా, శరీర వ్యామోహాలు నీలో చనిపోవాలా, అపవిత్రమైన జీవితము, లైంగికపరమైన జీవితాలు అవన్నీ నీ నుంచి దూరం కావాలా, లోకం మీద ప్రేమ నుంచి దూరం కావాలా, వస్తువుల మీద ఆసక్తి ఉండద్దు, సమయం వేస్ట్ చేసే వాళ్ళు చూడలేరు ప్రభుని. నీ హృదయం ఎంతగా శుద్ధిగా చేసుకుంటే అక్కడ అంత మోసకరమైన ఉంటాయి. కాబట్టి ఈ లోకాతీతమైన విషయాలు, వస్తువులు, పరిస్థితులు, పాలిటిక్స్, బిజినెస్లు, అన్ని రకాల పనికిరాని అంత కరప్ట్ అంటాం దాన్ని, కుళ్ళిపోయిన వ్యవస్థ. అక్కడ ఉంటే మటుకు మనం ప్రభుని చూడలేము. హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలా, రోజు రోజుకి వాక్యంతో నింపుకుంటుండాలా. నీలోని పాత జీవితాలను త్వరగా విడిచిపెట్టాలా. ప్రభు నాకు చూపించింది ఎక్కడెక్కడ తప్పిపోయినా వాటన్నిటిని చూపించే కొద్దీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా రిపీట్ చేయకుండా అంత పరిశుద్ధంగా నీ పవిత్రమైన హృదయాలు, పరిశుద్ధమైన హస్తాలు కలిగిన వారు తప్ప ఎవ్వరు ఆయనని చూడలేరని మనం చూస్తాం కదా వాక్యాన్ని. కాబట్టి రూపాంతరం చెందడం అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు నువ్వు పరిశుద్ధపరచబడుతూ ఉండాలా. ఇది నువ్వు తృణీకరించుకొని త్యాగపూరితమైన జీవితంలో సమస్తాన్ని పెట్టగొప్పగా ఎంచుకుంటూ చిత్రబాధను అనుభవిస్తూ ఆయన కాళ్ళ క్రింద నలుగొట్టబడినట్లు జీవితం అనుభవిస్తుంటే కానీ నిన్ను మంచి పాత్రగా ఆయన తయారు చేయలేడు. అప్పుడే నువ్వు ఆయన చూడగలవు. కాబట్టి రూపాంతర అనుభవంలోనికి ప్రభు మనల్ని అందరినీ తీసుకొని రావాలా. దాని కొరకు మనం ప్రయాసపడాలా, లేకపోతే నేను తీసుకొని రావడం అన్నట్టు. కాబట్టి పెళ్లి కుమార్తె సంబంధించిన విషయాలు నేను టెంపరీగా ఆపేస్తున్నాను. వచ్చే వారము చాలా డీటెయిల్డ్గా వాటికి సంబంధించిన విషయాలు చూపిస్తాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం చూడండి సార్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 9వ వర్షం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వర్షంలో ఒక దేవదూత గురించి మాట్లాడుతుంది ఇక్కడ చూడండి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా
గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై ఎక్కడి నుంచి దిగి వస్తుంది మొదటిసారి చూడండి. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చటం నాకు చెప్పాను. రెండోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం ఎట్టి పరిస్థితుల్లో అనుమానించడానికి వీల్లేదు. పెళ్లి కుమార్తె పరలోకం నుండి కిందికి దిగి రావాల్సిందే, కింద నుంచి పైకి పోయేది కానే కాదు. ఎందుకు వీటిని మనుషులు గ్రహించలేకపోతున్నారంటే ప్రటం గంధం ధ్యానించారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, మేము శ్రమలలో ఉంటాం కాబట్టి శ్రమలకు సంబంధించిన విషయాలు మాకు అవసరం లేదని వాటిని ధ్యానించారు. కాబట్టి 2వ అధ్యాయం వరకే ధ్యానిస్తారు. 3వ అధ్యాయం నుంచి అన్నట్టు వారి దృష్టిలో ప్రపంచాత్మకంగా చర్చలో 2వ అధ్యాయం తర్వాత సంఘం ఎత్తబడుతుంది అన్న నమ్మకం వాళ్ళకి. కానీ అట్లా ఎక్కడ లేదు కూడా. అక్కడ మనం చూడకూడదు. 2వ అధ్యాయంలో పరలోకం సంఘము ఎత్తబడినట్లు మనం ఎక్కడా చూడము. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అనేది బహు ఆశ్చర్యకరం. సో బైబిల్ నేను ఏం తెచ్చుకున్నానంటే అన్యుల నుంచి తెచ్చుకునేడాలా, లేక అబద్ధ బోధల్ల నుండి తెచ్చుకునేడాలా, అబద్ధ దర్శనాలు, దుష్టుడు కూడా కల్పిస్తుంటాడు అబద్ధ కళలు, అక్కడి నుంచి తెచ్చుకునేడాలా. కాబట్టి వాడి పని ఏంటి? సంఘాన్ని మోసం చేయాలి. అవ్వని ఎట్లా మోసగించాడో సంఘాన్ని కూడా అట్లా మోసగించాలనేసి తీర్మానించుకున్నాడు మొదటి నుంచి. కానీ అపవాది తంత్రాలను గుర్తించిన వాడే, వాడి కుయుక్తలను గుర్తించిన వాడే బహు జాగ్రత్తగా వాడిని రివర్స్ వాడి మీదకి వ్యతిరేకంగా యుద్ధానికి ప్రకటించేవాడు, పోయేవాడు అన్నట్టు. కాబట్టి వాడి కుయుక్తలని తెలుసుకోవాలా, వాడి యంత్రాలను తెలుసుకోవాలా, వాటన్నిటిని పొలగొట్టే జీవితం అన్నట్టు వాళ్ళని. కాబట్టి ఈ పెళ్లి కుమార్తెకు సంబంధించిన విషయము ఇక్కడ 9వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఆ 7 దేవదూతల్లో ఒక దేవదూత ముఖ్యంగా అతన్ని పిలిచి పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశమైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని ఎదురు దిగి వచ్చిన నాకు చూపాను. అంటే వాళ్ళకు కూడా చూడాలా, ఇది ఏంది విశేషము, వింతైన విశేషం అని దేవదూతలకు కూడా ఉన్నది. పెళ్లి కుమార్తె దేవుని చూడాలా, దేవుని కుమారుని చూడాలనేసి కొన్ని వేల సంవత్సరాలు ఎదురు చూసిండ్రు. 2000 సంవత్సరాల క్రితం చూసిండ్రు. ఆయన పశువుల పాకలో పండుండినప్పుడు, ఆయన పుట్టినప్పుడు అక్కడ దేవదూతలు వచ్చినట్టు మనం చూస్తాం మత్తయి సువార్తలో. అదే రీతిగా ఇక్కడ తన భార్యని చూపించిన కొరకు దేవదూతలు ఎంతగానో ఆసక్తితో ఎదురు చూసినారు. వాళ్ళు చూసిందే గాక యోహాను భక్తునికి, ప్రియుడైన యోహానికి చూపించాలనేసి వాళ్ళు ఎంతగానో ఆసక్తితో ఉన్నారు. వాళ్ళు చూసిందే గాక యోహాను భక్తునికి చూపించాలనేసి అతన్ని తీసుకెళ్ళిపోయారు పర్వతం మీదకి. మీరు చెప్పండి, ఈ పర్వతం ఎక్కడు? సీయోను పర్వతం. సీయోను పర్వతం ఎక్కుతేనే గాని నువ్వు ప్రభుని చూడలేవు. సీయోను పర్వతం మీద ఏముంటుంది? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే వారు అతనితో వెళ్ళిరనుంది మనం చూస్తే కదా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో గతంలో. కాబట్టి సీయోను పర్వతము ఎక్కాల, అది పరిశుద్ధ పర్వతం. మనకు అనుభవాలు అవసరం. ఇక్కడికి ఈ పెళ్లి కుమార్తెకు సంబంధించిన విషయాన్ని ఇక్కడ ఆపేస్తాను నేను. వచ్చే వారము స్పెషల్ టాపిక్ కేవలం పెళ్లి కుమార్తె అన్న అంశం గురించి. ఎందుకంటే మనం అందరము పెళ్లి కుమార్తెని పోలిన వారం. మనం నిజంగా పెళ్లి కుమార్తెను పోలిన వాళ్ళమా కాదా అనేది పరిశీలించుకోవాలి కదా. ఎందుకంటే బుద్ధిగల కన్యకలు, బుద్ధిలేని కన్యకలు అందరూ పెళ్లి కుమార్తెకే సాదృశ్యం కదా. కానీ ఏం జరిగింది? సగానికి సగము పెళ్లిలోకి పోలేకపోయారు, పెళ్లి కుమార్తెలాగా పోలేకపోయారు. గది తలుపులు వేయబడ్డాయి. పరలోకం నుండి దిగొచ్చిన పెళ్లి కుమార్తె లోపలికి వెళ్ళిపోయింది. కానీ భూమి మీద ఉన్న పెళ్లి కుమార్తె పోలేకపోయింది. పైకి పోతాం అనుకున్న వాళ్ళు కిందనే ఉండిపోయినరు. పైనుండి దిగొచ్చిన వాళ్ళు పెళ్లి విందులోకి వెళ్ళిపోయినారు.
ఈ కొంచెం కష్టము నేర్చుకోవడం. స్కూల్కి పోయి నేర్చుకుంటేనే కానీ ఇవి అర్థం కావు. సరే ఏ స్కూల్ అని చెప్తారంటే మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇంకేముంది స్కూల్? పరిశుద్ధాత్ముడే మన టీచర్. అతను తప్ప ఎవరివి మనకి నేర్పరయ్యారు అన్నట్టు. కాబట్టి ఇక్కడికి నేను దీన్ని కొంతసేపు ఆపేసి మనం తిరిగి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చూస్తాం చూడండి. ఇప్పుడు అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎప్పుడు? దేవుని యొద్ద నుండి పెళ్లి కుమార్తె దిగొచ్చినప్పుడు. తర్వాత ఆయన వారితో కాపురం ఉండను. ఎందుకు? భార్య కంటే భర్త కూడా ఉంటాడు. వారు ఆయన ప్రజల యొద్దరు, దేవుడు తానే వారి దేవుడై వారికి తోడై ఉండను. కాబట్టి దేవుని సన్నిధి మనుషులతో పాటు ఉండబోతుంది. ఆదాము హవ్వలతో పాటు ఉండాలన్న ఆశ కలిగిన దేవుడు చివరికి ఆ ఆశని తృప్తి పడుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మనం 3వ వచనంలో. అయితే 4వ వచనంకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈరోజు కొంత టైం దీని మీద నేను పెట్టాలని ఆశపడుతున్నా. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. అంటే కన్నీరు, ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేయును. మీరు చెప్పండి, ఎవరు ఏడుస్తున్నారు ఇక్కడ? వారి కన్నీటి బాష్ప బిందువు అంటే ఎవరి కన్నీటి బాష్ప బిందువు? పెళ్లి కుమార్తె. మీ గతంలో నేను చాలా రికార్డింగ్స్ చూపించుంటాను. ప్రకటన గ్రంథము 25వ అధ్యాయం కదా. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, 10 మంది కన్యకలు పరలోకం ఎంతో పోల్చాలా? పెళ్లి కుమార్తెతో పోల్చాలా? 10 మంది కన్యకలు వాళ్ళు, దివిటీలు పట్టుకున్న వాళ్ళు. కానీ పెళ్లి కుమారుడు ఆలస్యంగా రాగా వాళ్ళందరూ కురికి నిద్రించేది. 10 మంది కురికి నిద్రించేది. కానీ చివరికి ఆ 10 మందిలో 5 మంది మేల్కొన్నారు అని ఉంది అక్కడ. మేల్కొని తమ దివిటీలు చక్కపరుచుకున్నారు. దివిటి వాక్యానికి సాదృశ్యం, వెలుగు కదా. దివిటి అంటే వెలుగు కాబట్టి వాక్యానికి సాదృశ్యం. అది వెలగాలంటే, దివిటి వెలగాలంటే నూనె కావాలి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా నువ్వు వాక్యాన్ని చెప్తే మనుషులు దాన్ని అర్థం చేసుకోలేరు. వింటారు కానీ ఏది కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేరు వాళ్ళ మైండ్లో. వాళ్ళకి పశ్చాత్తాపం రాదు, హృదయములు మండవు, దుఃఖము వాళ్ళ హృదయం నుంచి బయటికి రాదు, ఏడుపు రాదు. ప్రభువా నేను పాపిని నేనా అని ఒప్పుకుంటే ఆ తపన కూడా రాదు వాళ్ళకి, ఆశ. కాబట్టి పరిశుద్ధాత్మని నడిపింపు ఆ రీతిగా ఉంటుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి పెళ్లి కుమార్తెకి సంబంధించిన విషయాలని వచ్చే వారం దీర్ఘంగా మనం ధ్యానిస్తాం. ఇక్కడ మటుకు 4వ వచనం ఇప్పుడు చూడండి. 4వ వచనం, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇక్కడ ఈ వాక్యంలో మొదటి సంగతులు అన్న విషయం గురించి నేను కొంతసేపు ఈ దినం మీతో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మరణము ఇక ఉండదు. ఫస్ట్ పాయింట్ మీరు లెక్క రాసుకోండి ఎక్కడన్నా. మరణము ఇక ఉండదు. రెండవది దుఃఖము అయినను, రెండవది. మూడవది ఏడుపు అయినను, నాలుగవది వేదన అయినను ఇక ఉండదు. ఇవి 4. ఈ 4 ఏంది అంటే మొదటి సంగతులు. సో మొదటి సంగతులు గతించినాయి అంటే ఏందా మొదటి సంగతులు అంటే, పాపపు జీవితం ద్వారా ఈ లోకాలకు వచ్చింది మరణం, దాని తర్వాత దుఃఖం, దాని తర్వాత ఏడుపు, దాని తర్వాత వేదన. ఇవి మొదటి సంగతులు అన్నట్టు. పాపపు జీవితంలో ఉన్న వారి అనుభవాలు ఇవన్నీ. ఎప్పుడైతే నువ్వు ప్రభునంద రక్షణ అనుభవంలోకి వస్తావో, పాతవి గతించి సమస్త కొత్తమైనవి అంటే ఏంది అర్థం అంటే, నీకు మరణం లేదు, నువ్వు చావనే చావవు. ఎందుకంటే నువ్వు ఆయనతో పాటు చనిపోయిన వాడవు, ఆయనతో పాటు సిలువబడ్డ వాడవు, ఆయనతో పాటు సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచిన వాడవు. కాబట్టి నీకు మరణం నీకు ఇక సంభవించదు. దుఃఖమైనను ఉండదు నీకు, ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ఎందుకు ఉంటుంటే చెప్పండి. దుఃఖం ఏదైనా కోల్పోతేనే కదా. మరణం ద్వారా కోల్పోవడం అనేది ఉంటుంది. కాబట్టి దుఃఖం జరుగుతాం. దుఃఖం వచ్చినప్పుడు మనుషులకి ఏడుపు ఉంటుంది. ఏడుపు కొనసాగే కొద్దీ వేదన పెరుగుతూ ఉంటుంది.
ఇవి ఒకదానికొకటి ఇవి 4 ఆత్మలు. ఈ 4 ఆత్మలు. ఈ 4 ఎటువంటి ఆత్మలంటే అపవిత్రమైనవి, దుష్టు నుంచి పుట్టినాయి అన్నట్టు. మరణం అనేది పురాతనమైన ఆత్మ అని నేను కొన్నిసార్లు మీకు చూపించేట పాతకాలం. ఈ పురాతనమైన ఆత్మ ఎక్కడ పుట్టింది అంటే మొట్టమొదటిసారిగా మనం చూస్తాం ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు అది అప్పుడే పుట్టిందని. ఎందుకంటే ఒక మనిషి ద్వారా పాపము ఈ లోకంలోకి వచ్చింది, పాపం ద్వారా మరణం ఈ లోకంలోకి వచ్చిందని. వీటింటాం కాజ్ ఎఫెక్ట్ అంటాం బైబిల్ అంతా. ఏది కారణము, ఏది దాని పరిణామం, ఏది కారణము దాని పరిణామం. ప్రతి సమస్యకి ఒక కారణం ఉంటుంది, పరిణామం ఉంటుంది. ప్రతి సమస్య అది ఏదైనా కావచ్చు, నీ హెల్త్ సమస్య కూడా కావచ్చు. నీ శరీరంలో ఎందుకు కొన్ని అవయవాలు సరిగా పనిచేస్తలేవు అంటే నువ్వు చూస్తుంది పరిణామమే కానీ కారణం చూస్తలేవు. చాలా మంది డాక్టర్ దగ్గర పోతే కూడా, డాక్టర్ నాకు తలనొప్పి ఉందంటే తలనొప్పికి మంది ఇస్తారా కానీ తలనొప్పి ఎందుకు పుట్టిందని చూడడు. వానికి కూడా తెలియదు. చాలా మటుకు డాక్టర్లకు తెలియవు అన్నట్టు కారణాలు. కానీ మనం కారణాన్ని తెలుసుకోవాలా, ఎందుకంటే పాపం వలన ఇవన్నీ లోకానికి సంక్రమించినాయి. వాటి రక్షింపబడ్డ మనము, పాపమయమైన జీవితం నుంచి బయటకు వచ్చిన మనము పరిశుద్ధంగా జీవించడానికి సిద్ధపడి ఆయన సన్నిధిలో సమయం గడిపినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆయన సన్నిధిలో మరణం ఉండదు, ఆయన సన్నిధిలో దుఃఖం ఉండదు, ఆయన సన్నిధిలో వేదన ఉండదు. ఆ విషయాలను మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి వాటన్ని ఇవి మొదట జరిగిన సంగతులు ఉన్నట్టు. ఇవి గతించిపోయిన సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. కాబట్టి ప్రభువే ఈ విషయాలు మనకి చూపిస్తాను అన్నట్టు. గొప్ప స్వరము ఎందుకు చెప్పండి? ఆ 4 జీవులు, ఇవి 4 జీవులు. మీరు ఇక మీదట ఇలాంటివే వింటా ఉంటారు మన బోధలో. ప్రతిదీ ఒక జీవి, ఒక ఆత్మ. శరీర కార్యములు స్పష్టమైన గలితుల రాష్ట్ర పత్రికలు చూస్తాము. ప్రతి కార్యము ఒక ఆత్మకు సంబంధించింది. అదే రీతిగా ఆత్మ ఫలాలు అంటాం, అవి కూడా జీవులే, ఆత్మ జీవులు. ఉదాహరణకి ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశా నిగ్రహం, మంచితనము, ఇవన్నీ ఆత్మలే. కాబట్టి ప్రతిదీ ఒక జీవిని, అది పరిశుద్ధాత్మ వలన కలిగిన జీవులు ఉండాలా, లేదంటే దుష్టాత్మలు, దుష్టు నుంచి పుట్టినవి అన్నని ఉండాలా. కాబట్టి ఇక్కడ 4 దుష్టు నుంచి పుట్టిన ఆత్మల గురించి మనం ఇక్కడ చూస్తున్నాము 4వ అధ్యాయంలో. మొదటిదిగా మరణము అంటే అది ఇక మీదట ఉండదు, అంటే అమరత్వమే ఉంటది. ఎందుకంటే మన ప్రభు అమరుడు కదా. మరి ఆయన బిడ్డలము మనం ఎట్లా చనిపోతాం? మనం శాశ్వతంగా జీవించేవారమే. ఈ సీక్రెట్ నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసినా కానీ మనలో ఇంకా ఎవరు ఆ లెవెల్ వరకు ఎదగలేదు. ఈ సీక్రెట్ నీకు అర్థమైందంటే నీ అంతట నువ్వే నీ ప్రాణాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. అంతవరకు నీ ప్రాణం నేను విడిచిపెట్టి పోనేబోదు. నువ్వు ఐసీయూలకు పో, ఇంకెక్కడికన్నా పో, నీ శరీరం మొత్తం కృషించినా నీకు మరణం సంభవించదు. నీ అంతట నువ్వే దాన్ని విడిచిపెట్టాలా. పౌలుకుండే అనుభవం. ఆయన చనిపోయినా ఆయనంతట ఆయనే మళ్ళా బతికేటోడు. కానీ ఆయన ఒకసారి చనిపోయిన, రాళ్లతో కొట్ట చనిపోయిన ఊరి చివరిని ఈడ్చుకొని పోయి పడేస్తే ఆయన లేచి వెళ్ళిపోయిండు. అంటే టెంపరీగా తన ప్రాణాన్ని పక్కకు పెట్టిండు. దాన్ని తీసుకున్నాడు మళ్ళా, ఎందుకంటే మన ప్రభు నుంచి నేర్చుకున్నాం. మనం అది పెట్టటకు తీసుకుంటకు నాకు అధికారం ఉందన్నాడు. మళ్ళీ ఆ అధికారాన్ని నాకు ఇచ్చినాడు కదా, అంటే మనకి ఇచ్చింది కదా ఈ వ్యక్తిగతంగా. మనం అది ఈ అనుభవం లేదు, ఈ బోధ లేదు, అసలే చర్చ లేదు, ఏ చర్చలో లేదు. నీ ఇష్టానుసారంగా అంటే నీవు ఎప్పుడు విడిచిపెట్టాలంటే అప్పుడే విడిచిపెట్టగలవు నీ శరీరాన్ని. కానీ ఆ యొక్క ప్రాణము, జీవి నీ శరీరంలో చిక్కబడింది. అది నీ శరీరం కృషించిపోయినప్పుడు హాస్పిటల్లో అది పనికిరాని దానిలాగా అయిపోయినప్పుడు ఆత్మ, ప్రాణము శరీరాన్ని విడిచిపెట్టలేకపోతుంది. ఎందుకంటే నీకు అధికారం ఇచ్చిండు. నువ్వు చెప్తేనే కానీ ఆ ప్రాణం నీళ్ళ నుంచి బయటికి పోదు. ఎందుకంటే ఆయనలో మనకి అమరత్వం ఉంది. ఆయన స్వీకరించినప్పుడు మరణము నిన్ను ముట్టలేదు.
కానీ ఇది తెలియని వాళ్ళు మరణం అంటే భయపడతా ఉంటారు. చాలా మంది అంటారు, నాకు అయిపోయింది కదా, 60 ఇయర్స్ దాటిపోయినాను బ్రదర్, ఇంకెంతకాలం అంటే నువ్వు వాక్యాన్ని స్వీకరించలేదన్నట్టు, నీకు విశ్వాసం లేదన్నట్టు. కాబట్టి ప్రకృతి పరంగానే గాని ఆత్మీయ పరంగానే గాని నువ్వు ఇంకా మరణించవు అనేది వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. దాని తర్వాత మరణం తర్వాత ఉండేది దుఃఖం కదా. దుఃఖము గురించి మాట్లాడుతుండే. దుఃఖం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఏదైనా నష్టపోతేనే దుఃఖం ఉంటుంది మనకి. వస్తువులే కానీ, ఉద్యోగాలే కానీ, జీవితాలే కానీ, చదువులే కానీ, ఆస్తులే కానీ, మనుషులే కానీ మన దగ్గరికి వెళ్ళి చనిపోయినా ఆ విలువ గల వస్తువులు మన దగ్గరికి వెళ్ళిపోయినా మనకి దుఃఖం మిగిలిపోయింది, దుఃఖమే పడిపోతున్నట్టు. కానీ మన ప్రభు జ్ఞాపకం చేస్తుండే ఆ వాగ్దానాన్ని, పాతవి గతించిపోతాయి, అటువంటి దుఃఖం నీకు ఇంకెప్పటికీ ఉండదు. ఇవన్నీ పాపం వల్ల వచ్చిన ఈ లోకంలో, కానీ నువ్వు రక్షింపబడ్డాక ఇవి నీలో ఉండడానికి వీల్లేదు. తర్వాత ఏడుపు ఉండదు. ఎందుకు ఏడుస్తారు చెప్పండి ఎవరన్నా ఈ లోకంలో? ఒక శిశువు మొట్టమొదటిసారి పుట్టినప్పుడు ఏడుస్తుంటాడు. ఎందుకు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడికి మంచిగా ఉంటుంది ఆ వాతావరణం. ఈ లోకాలకు రాగానే కొత్త వాతావరణం. వెలుగు కళ్ళు చూడలేడు, వెలుగును చూడలేడు, వాతావరణం చల్లగా వేడిగా ఉంటుంది, వాటిని సహించలేడు. బయటికి రాగానే స్వతహాగా తినాల్సి వస్తుంది, త్రాగాల్సి వస్తుంది, ఆకలి. అప్పుడేమో ఆటోమేటిక్గా ఫుడ్ అన్ని సమస్తం ఆటోమేటిక్గా జరిగిపోయేది. కానీ బయటికి వచ్చినాక అటెంప్ట్స్ చేయాలి వ్యక్తిగతంగా. కాబట్టి బాధ, దుఃఖము, శ్రమ ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. వాటిని బట్టి ఏడుపు. ఇక మీదట అది ఉండదన్నట్టు. అయితే మీరు అనుకుంటున్నారు భవిష్యత్తులు అనేసి. నేను అనేక పర్యాలు మీకు చెప్పినాను, ఎప్పుడైతే ఈ అధ్యాయం నీకు అర్థం బయలుపరచబడిందో అప్పుడే నీ జీవితంలో ఆ అధ్యాయం ఆరంభమైంది. ఇది మటుకు బహు కష్టం అర్థం చేసుకోవడం. ఎందుకంటే మిమ్మల్ని ఒక దురాత్మ వెంటాడుతూ ఉంటుంది. దాని పేరే అనుమానం. ప్రతి ఒక్కరిని క్రైస్తవులను వెంబడిస్తూ ఉంటుంది దురాత్మ. ఎంత మటుకు ఇది నిజం, ఇది అబద్ధం, ఇది కరెక్ట్ కాకపోవచ్చు. అంటే ఫస్ట్ టైం వింటున్నావు నువ్వు, చెప్తున్నవాడు ఫస్ట్ టైం చెప్తున్నాడా? అనుభవం ఉంటేనే, వీటన్నిటి విషయాలలో నేర్చుకుంటేనే, పరలోకపు దర్శనాలు కలిగిన లో అనుభవం నేర్చుకుంటేనే, దేవుడు మాట్లాడినప్పుడైనా స్వరంలో విన్నప్పుడే, వీటన్నిటిని పరిశీలించుకున్నప్పుడే ధైర్యంగా చెప్పగలం మనం. కాబట్టి అనుమానపు దురాత్మని గద్దించండి, మీ దగ్గరికి రానియకుండా. అప్పుడు ఈ వాక్యాలన్నీ స్పష్టంగా కనిపిస్తుంటాయి మీ కళ్ళకి. చివరిగా వేదన అంటే నొప్పి, నీ శరీరంలో వేదన, నీ మానసిక వేదన బంద్. ఎప్పుడైతే ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తావో, ఈ వాక్యాన్ని గ్రహిస్తావో, నేను ఆల్రెడీ ఆకాశవాసిని, నేను క్రొత్త ఆకాశం, కాబట్టి నాకు మరణం ఉండదు, నాకు దుఃఖం ఉండదు, నాకు ఏడుపు ఉండదు, నాకు నొప్పి ఉండదు. తీర్మానించుకున్నప్పుడే ఇవి నీ జీవితంలో ఓపెన్ అప్ అయితే. ఎందుకు తెలుసా? ఇది ఒక ప్రపంచం. ప్రతి అధ్యాయము ఒక ఆత్మీయ ప్రపంచం, ఒక డైమెన్షన్ లేకపోతుంది అని ఏమంటాము, ఒక కోణం, ఒక యాంగిల్ అనుకోవచ్చు ఆత్మీయ స్థితిలో. మరి వీటన్నిటి నుంచి దేవుడు మనకు ప్రొటెక్షన్ దయచేస్తుందంటే ఇక మీదట అవి ఉండవు, అవి గతించిపోతున్నాయి. ఈ 4 బహు ప్రాముఖ్యమైన దుష్ట ఆత్మలు మనుషులని పట్టి పీడిస్తున్నాయి ఎంతో కాలంగా. ఇందాక నేను సంభాషిస్తున్నాను, క్రైస్తవులకి దయ్యాలు పట్టావా అంటే అది ఏందో తెలుస్తేనే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయ్యం అంటే ఏదో తెలుస్తేనే కదా. మరణము ఒక దయ్యం అని తెలుసా లేదా మీకు? ఎంతమందికి చెప్పండి. అదొక దురాత్మ అని తెలుసా లేదా? దుఃఖం ఒక దురాత్మ, ఏడుపు ఒక దురాత్మ, వేదన ఒక దురాత్మ అని తెలిసినప్పుడు మళ్ళీ ఈ పాడతలు ఎవరు క్రైస్తవులే పడుతున్నాయి. ద్వేషము ఒక దురాత్మ, అసూయ ఒక దురాత్మ, కుళ్ళు ఒక దురాత్మ, అపవిత్రత ఒక దురాత్మ, దొంగతనం ఒక దురాత్మ, మోసము ఒక దురాత్మ, అబద్ధం చెప్పడం ఒక దురాత్మ. మరి ఇవన్నీ మనుషులు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఒక మనిషిలో ఎన్నో ఆత్మలు పడతాయని కూడా నేను చూపించిన వాక్యం గతంలో. సేన అనే దయ్యం పట్టినవాడు. ఒక సేన అంటే 7,000 దయ్యాలని ఒకరు చెప్తున్నారు, ఇంకొకరు 9,000 అని చెప్తున్నారు, ఇంకొకరు 12,000 దయ్యాలు.
ఒక్క మనిషిలో అన్ని దయాలు ఉంటాయి, అన్ని వేల దయాలు పట్టగలవా అంటే పడతాయి. ఎందుకంటే ఇది విశాలమైంది నీ హృదయం. అందుకే అక్కడ కేవలం ఈ ప్రభుకి తప్ప ఎవరికి స్థానం ఇవ్వద్దు, ఏ మనిషికి ఇవ్వద్దు, ఏ నరునికి ఇవ్వద్దు, ఏ వస్తువుకి కూడా మనం ఇవ్వద్దు స్థానం. కేవలం మన ప్రభుకి ఇవ్వాలి. అటువంటి హృదయాన్ని ప్రభుకి సమర్పించుకుందాం. ఒకవేళ ఈ రోజు నువ్వు ఇంకా నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకోకపోతే, నిలువెచ్చని జీవితంలో పడిపోతే తిరిగి ఆయన సన్నిధికి రా. 5వ అధ్యాయంలో మనం చూస్తాము, జీవన జల నదుల గురించి మాట్లాడతాడు. బాప్తిజంగా మనం ప్రియుడైన యోహాను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, రండి నా దగ్గరికి, తప్పిగొన్న వాళ్ళారా నా దగ్గరికి రండి, రూకలు లేకనే నేను మీకు జీవజలం అనుగ్రహిస్తా అంటున్నాడు. ఉచితంగా పొందుకోండి, దీని కొరకు నువ్వేం కష్టపడవలసిన లేదు, నేను ఇస్తాను మీకు. మీరు అడగాల, నా దగ్గరికి రావాలా. నేను మీ దగ్గరికి వచ్చేది కాదు, మీరే నా దగ్గరికి రావాలా. నేను ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చిన మీకు రక్షణ ఇవ్వడానికి. ఇప్పుడు పరిశోధన పొందుకోవాలంటే మీరే నా దగ్గరికి రావాలా, కండిషన్ అది. కాబట్టి చూస్తాం మనము జీవజల నదుల గురించి వచ్చేవారని నేను బహుదీరంగా చూపిస్తాను. అంతవరకు దేవుడికి వాక్యాన్ని దీవించిన ఏదైనా మనం తీర్మానించుకోవాలా. ఎటువంటి శాపము లేదు అక్కడ, ఎటువంటి వేదన, ఎటువంటి దుఃఖము, ఏడుపు, మరణం ఇంకా లేవు మన జీవితాలలో. కాబట్టి ప్రభునంద ఎల్లప్పుడూ ఆనందించిన ఎందుకు చెప్పిండు, ఇందుకే పాతవి గతించినాయి అంటే నీ శరీరంలో రోగం ఉండడానికి వీల్లేదు. ఛాలెంజ్గా తీసుకోండి. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం. డయాబెటీస్ నీ శరీరంలో ఉండడానికి వీల్లేదు, క్యాన్సర్ నీ శరీరంలో ఉండడానికి వీల్లేదు, బ్లడ్ ప్రెషర్, కిడ్నీ ఫెయిల్యూర్స్, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఈ శరీరంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అవన్నీ పాతవి గతించిపోయినాయి. ప్రభులో భవిష్యత్తులో జరగబోతుంది అనుకుంటున్నారు, భవిష్యత్తుని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టిండి ముందు. అమ్మ ఒక కాలం వస్తుంది, అది ఇప్పుడే వచ్చింది అన్నాడా లేదా సమరస్థితి ప్రవచనాలు అట్లా ఉంటాయి. స్వీకరించేవానికి ఈరోజు లేదు, అనుమానించేవానికి మరొక రోజు ఇంకోసారి అవకాశం ఇస్తాడు దేవుడు. కానీ అనుమానించిన వానికి లేట్గా దొరుకుతుంది, స్వీకరించిన వానికి ఈ రోజు దొరుకుతుంది. అటువంటి రక్షణ అనుభవం, అటువంటి పరిశుధాత్మ అనుభవంలోనికి ప్రభు మనల్ని అందరినీ నడిపించాలనేసి మనం ప్రార్థిస్తాం. ప్రభు మేము దేని విషయంలో అనుమానించకుండా మీ వాక్యాన్ని సరాసరి స్వీకరించలాగన మా ఆత్మలను, మా హృదయాలను సరి చేయండి తండ్రి. అవునైనా పెళ్లి కుమార్తె క్రిందికి దిగి రావడం అన్న విషయాన్ని మేము ధ్యానిస్తున్నాం తండ్రి. దేవదూతకే ఆశ్చర్యకరంగా ఉంది ప్రభు, ఇంత ఎవరి పెళ్లి కుమార్తె అని చూసేవాడు. నేనేం నీకు పెళ్లి కుమార్తె చూపిస్తా అని యోహాను భక్తులు తీసుకొని వెళ్తున్నాడు. కానీ యోహాను భక్తుడు ఆ పెళ్లి కుమార్తె శరీరంలో ఒక అవయవం అన్న విషయాన్ని యోహాను భక్తుడు చూడలేకపోయాడు ప్రభావ. కానీ మాకు ఈ విధానం అర్థమవుతుంది. మేమే ఆ శరీరంలో ఒక అవయవంలా ఉన్నాం. ఆ పరమైన ఋషులేమో దేవుని దగ్గర సిద్ధపడింది ప్రభావ, పరలోకంలో సిద్ధపడి భూమి మీదకి వస్తుంది. ప్రపంచమంతటా అబద్ధ బోధన ఆశ్రయించారు, భూమి నుంచి పైకి పోతున్నామని. వారికి కర్మికి వెలిగించండి, నేను సత్యాన్ని గ్రహించడానికి వారి జీవితాలు మార్చండి తండ్రి. ప్రతి ఒక్కరు వింటున్న వారి జీవితంలో తండ్రి, వారి కన్నిటి బాష్పబిందులను తుడిచివేస్తున్నారు. ఈ క్షణమే తుడిచివేయండి ప్రభు. మరణం ఇంకా ఉండదు, దుఃఖం ఇంకా ఉండదు, ఏడుపు ఇంకా ఉండదు, వేదన ఇంకా ఉండడానికి విడుదల జీవితాల్లో. వారి జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి అపవిత్ర ఆత్మ నుంచి ఆ కుటుంబాలకి విడుదల ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన హీలింగ్ ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థికంగా ఎదుగుదల ప్రభావ ఉన్నతంగా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఏవేవి వాళ్ళు పోగొట్టుకున్నారో అవి 10 times వాళ్ళు తిరిగి పొందుకోవాలని వారిని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆశీర్వదిస్తే సైతానుడు మమ్మల్ని ముట్టలేడు ప్రభావ. ఇప్పుడు వాళ్ళందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీ రాత్రి క్షణంలో ప్రతి ఒక్కరిని ఆశ్రయించి మీ కొరకు సిద్ధపరచుకొని మీ ప్రార్థన జీవితంలో ఎదిగింపజేయండి. వాళ్ళు ఒక దర్శనం చూపించడానికి కనిపెట్టేలాగా సహాయపడండి. నూతనమైన అభిషేకం గురించి నడిపించండి. వేకుడు లేసి స్థితించడానికి సహాయపడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం జరగనుగాక,
ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరూ ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.